ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఇప్పుడు మనము 3 సార్లు ఓంకారం చేద్దాము. అందరూ ధ్యాన ముద్రలో వెన్నుముక్క నిటారుగా కూర్చోండి. నేనంటే నాతో పాటు మీరు కూడా అనండి. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. జ్ఞానధనం ఉన్న చోట ఏ ప్రాప్తులు లభిస్తాయి? జ్ఞానధనం ఉన్న చోట ఏ ప్రాప్తులు లభిస్తాయి? జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం సదాగా లభిస్తుంది మరియు ప్రకృతి కూడా దాసి అయిపోతుంది. జ్ఞానధనం అంటే బాబా చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అది మన దగ్గర ఉన్నప్పుడు స్థూలధనము మనకు స్వతహాగానే ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ప్రకృతి కూడా మనకు దాసి అయిపోతుంది అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, వివేకాన్ని హత్య చేయడం అంటే ఏమిటి? వివేకాన్ని హత్య చేయడం అంటే ఏమిటి? మనస్సు ఇది మంచిది కాదు అని చెప్తుంది, వివేకము ఇది యథార్థము కాదు అని చెప్తుంది. అయినా కానీ బాహ్యంగా తమని తాము మహారథిగా పిలిపించుకోవడానికి లేదా పరివారంలో తమని తాము తక్కువ చేసుకోకుండా ఉండడానికి వివేకాన్ని హత్య చేసి అదే పని చేస్తారు. ఇలా వివేకాన్ని హత్య చేయడం ఆత్మహత్యతో సమాన పాపం. వివేకాన్ని హత్య చేయడం అంటే ఏమిటి అంటున్నారు? వివేకాన్ని హత్య చేయడం అంటే మనస్సు ఇది చెప్తుంది, ఇది మంచిది కాదు అని చెప్తుంది. మనస్సు ఏం చెప్తుంది? ఇది మంచిది కాదు అని చెప్తుంది. వివేకము ఇది యథార్థం కాదు అని చెప్తుంది. వివేకం కూడా ఏం చెప్తుంది? మనసు ఇది మంచిది కాదని చెప్తుంది. వివేకం ఇది కూడా యథార్థం కాదు అని చెప్తుంది. అయినా కానీ బాహ్యంగా తమని తాము మహారథిగా పిలిపించుకోవడానికి లేదా పరివారంలో తమని తాము తక్కువ చేసుకోకుండా ఉండడానికి వివేకాన్ని హత్య చేసి అదే పని చేస్తారు. మళ్ళీ అదే పని చేస్తారు. అదేంటిది? మళ్ళీ పరివారంలో అందరి ముందు గౌరవం రావాలి అనే ఉద్దేశంతో మరియు అదేవిధంగా అందరిలో తమని తాము మహారథిగా పిలిపించుకోవడానికి మళ్ళీ అదే పని చేస్తారు. మనసు అనేది చెప్తుంది అది తప్పు అని చెప్తుంది, కానీ అందరి ముందు గౌరవం తప్పించడానికి మళ్ళీ అదే పని చేస్తారు. దీన్నేమంటారు? వివేకాన్ని హత్య చేయడము అని అంటారు అని బాబా. ఇది ఆత్మహత్యతో సమాన పాపం అంటున్నారు. ఇది ఆత్మహత్యతో సమాన పాపము. నెక్స్ట్ పాయింట్, కోరిక యొక్క సూక్ష్మ లోతైన రూపం ఏమిటి? కోరిక యొక్క సూక్ష్మ లోతైన రూపం ఏమిటి? దీనిపై కోరిక లేదు అని కానీ మంచిగా అనిపిస్తుంది అంటారు. ఇది కోరిక యొక్క సూక్ష్మ రూపం. దీనిపై కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అంటారు. దీనిపై నాకు ఎటువంటి కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అంటారు. ఇది కోరిక యొక్క సూక్ష్మ రూపము అని బాబా చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానము నేను వివేకవంతమైన ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. ఈరోజంతా ఈ సమానంలో ఉండాలి. 5 స్వరూపాల అభ్యాసము మరియు విశ్వాత్మలకు మనస సేవ, ప్రకృతికి మనస సేవ మరియు అదేవిధంగా చాట్లో కూడా నిజాయితీగా మార్కులు వేసుకోవాలి. అచ్చా. ఓం శాంతి.